వెల్కమ్ బ్యాక్. వండర్ కిడ్ నైనా ఇప్పుడు మనతో TV9 స్టూడియోలో ఉన్నారు. తన అనుభవాల్ని షేర్ చేసుకోవడానికి. హలో నైనా. హలో. సో నువ్వు ఇంత చిన్న వయసులో 8 ఇయర్స్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నావు. సో ఇలా చదవాలి అన్న ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది నీకు? మీన్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ మై పేరెంట్స్ make me learn me, so I got an interest in music and table tennis, studying in playful atmosphere. I have playing I studied this also. I got so much interest in also. అయితే నీ 10th క్లాస్ మన ఇండియా నుండి ఎందుకు చేయలేదు? Because they did not give permission. We applied to SSC, but they did not give permission, so I wrote from IGCSE international syllabus. ఇంతకు ముందు 9th క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివావు? I'm now 4th class. In 3rd class I studied in Sri International School. So they saw my talent and they told we will give you permission to write the 10th class. సో ఇప్పుడు మీ స్కూల్ వాళ్ళు ఏమంటున్నారు? They're so happy and they're so happy. సో మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వాళ్ళు ఏమంటున్నారు? They are so shocked and telling how much talent how you having this talent to write the exam. సో ఇప్పుడు నువ్వు ఇంత చదివావు అంటే నీకు ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఉండాలి. మదర్, ఫాదర్, లేకపోతే టీచర్, స్కూల్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరి సపోర్ట్ ఎక్కువగా ఉండేది? My father's friends, respected MP Anjan Kumar Yadav, supported me in education, sports and as well as in music. And in school, all teachers, Suresh sir and Pallavi madam and entire all they supported me so much, and my mother, father also supported me so much. సో భాగ్యలక్ష్మి గారు, యాజ్ ఏ మదర్ మీరు మీ చైల్డ్కి, మీ డాటర్కి ఎలా హెల్ప్ అయ్యేవారు? హెల్ప్ అంటే చిన్నప్పటి నుంచి వీఆర్ లక్కీ టు హ్యావ్ అ చైల్డ్ లైక్ దిస్. తనకి మెమరీ బాగుందండి. ఇది ఏంటంటే చిన్నప్పటి నుంచి తనకి ఎక్కువ టైం ఇచ్చాము, దానివల్ల తన ఇంత ఫాస్ట్గా తొందరగా నేర్చేస్తుందండి. అయితే స్టడీస్లోనే కాదు, తను కీబోర్డ్ కూడా చాలా బాగా ప్లే చేస్తాను విన్నాము. సో ప్లే చేసి చూపిస్తావా? Sound yaar. ఓకే. సో ఇదే కాదు, నువ్వు స్పోర్ట్స్లో కూడా చాలా టాలెంట్ ఉందని విన్నాము. సో ఏ స్పోర్ట్స్ నువ్వు ఎక్కువ ఆడతావు? In table tennis, in cadets I am now 2nd place. Okay. And in mini cadets I am number 1. సో నువ్వు స్టేట్లో టాప్ సీడెడ్ కదా? Yeah, I am top seeded in table tennis. అదే కాక మరి ఇంకేమేమి ఉన్నాయి, ఇంకేం టాలెంట్స్? In computer I know CS2, CorelDRAW and Photoshop. I'll do photo editing so good. సో ఇవన్నీ ఎలా నేర్చుకున్నావు కంప్యూటర్ స్కిల్స్? Means in home only my father make me learn, so I learn. సో తను ఎప్పుడైనా అంటే కొంచెం తను స్ట్రెయిన్ అయింది అలా అన్నప్పుడు మీరు తన్ని ఎలా మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు? అంటే మేము ఏం చదివించినా స్ట్రెయిన్ లేకుండా చదివించండి, అంత ప్లేఫుల్ అట్మాస్ఫియర్లో చేయించాం. అంటే వాట్ ఎవర్ టుడే షీఈ్ ద కంప్లీట్ క్రెడిట్ గోస్ టు హర్ ఫాదర్ అండి. తన ఎక్కువ టైం ఇచ్చి, సామాన్యంగా ఇప్పుడు ఎవరికి పేరెంట్స్కి టైం దొరకదు కదా, దానివల్ల తన ఎక్కువ టైం ఇవ్వడం వల్ల. సో నైనా ఇంకా విన్నాము నువ్వు 2 హ్యాండ్స్తో కూడా రాస్తావని. Write with both hands. సో రైటింగ్ లో ఏం డిఫరెన్స్ రాదా? నీట్గానే వస్తుందా యాజ్ ఇట్ ఈస్ గా? Yeah. How I write with right hand, that only I write with left hand. ఓకే. సో మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ నీకు ఎలా సపోర్ట్ చేస్తారు? They support me good and they used to support me. సో బయటికి వెళ్ళినప్పుడు అది ఎలా ఫీల్ అవుతారు? బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నువ్వు ఇంత టాలెంటెడ్ కదా, సో మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ కలిసినప్పుడు వాళ్ళందరూ నిన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు? They receive me so greatly. ఓకే. Chitalingam Kamadana
ఓకేనైనా సో నువ్వు కీబోర్డ్ ప్లే చేస్తావా? Yeah. సో నైనా ఇది నువ్వు కీబోర్డ్ ఎక్కడ నేర్చుకున్నావు? When I was small, my father make now music sir is coming to teach the సో keyboard. మీ ఫాదర్ మధ్య నీకు చాలా సపోర్టింగ్ గా ఉంటారు కదా. Yeah. సో మీరు మీ సన్ కూడా చాలా మల్టీ టాలెంటెడ్ అని విన్నాము. అవునండి, లక్కీలీ మా బాబు కూడా ఇలాగే ఫాస్ట్ గా ఉన్నాడు. ఈవెన్ నైనా తర్వాత నెక్స్ట్ తను కూడా వాట్ ఎవర్ నైనా యాక్టివ్ తను కూడా యాక్టివ్ చేయాలని అనుకుంటున్నాము. సో తను సాధించిన ఈ విజయాలను చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ మదర్? చాలా ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. ఎందుకంటే సామాన్యంగా ఈ రోజుల పేరెంట్స్కి టైం దొరకదు కదా, కానీ మేము మోస్ట్ ఆఫ్ ద టైం స్పెండ్ తనతో పిల్లలతో స్పెండ్ చేయడం వల్ల ఇంత యాక్టివ్ చేశారు ఇద్దరు. సో వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడతారా మీరు ఎప్పుడు? చాలా ఎక్కువగా ఫ్రెండ్లీగా, మళ్ళీ వాళ్ళకి వెన్ ఎవర్ దే నీడ్ అస్ మేము అప్పుడు వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళతో స్పెండ్ చేస్తాం. సో నైనా నీకు మీ పేరెంట్సే బెస్ట్ ఫ్రెండ్స్? Yeah, very best friends. సో అన్ని నేర్పించేది కూడా మీ పేరెంట్స్. Yeah. సో ఇంకొక సాంగ్ కీబోర్డ్తో పాడతావా? Yeah. ఓకే. अपने से
యూ నైనా, చాలా బాగా ప్లే చేసావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి భాగ్యలక్ష్మి గారు. మళ్ళీ పేరెంట్స్ పిల్లల మీద కొంచెం శ్రద్ధ పెడితే ఖచ్చితంగా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారని నిరూపించారు. చూసారు కదండి, మల్టీ టాలెంటెడ్ నైనా, వండర్ కిడ్. తను సింగింగ్, కంప్యూటర్ స్కిల్స్, అలానే కీబోర్డ్ ప్లే చేయడంలోనూ స్టడీస్లో కూడా చాలా టాలెంట్ చూపించింది. సో తన అనుభవాల్ని మనతో పంచుకుంది. తను ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV9.